హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక విషయం ఏమిటంటే, రేపటి నుంచి అయితే మనకి దేవి శరన్నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి అంటే 3వ తేదీ నుంచి 9 రోజులు వరుసగా నవరాత్రులు చేసుకుంటాము. అలాగే 10వ రోజు మాత్రం మనం దసరాని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియోలో అయితే నేను వీటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి, కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, వాహన పూజ ఎప్పుడు చేయాలి, అక్షరాభ్యాసానికి ఏ సమయం మంచిది, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో మనకైతే రేపటి నుంచి దేవి శరన్నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనము 9 రోజులు నవరాత్రులుగా, అలాగే 10వ రోజు దసరా విజయదశమిగా చేసుకుంటాము. ఇకపోతే ఇవి ప్రారంభ మరియు ముగింపు తేదీలు ఎప్పుడు అంటే అక్టోబర్ 3 గురువారం నుంచి మనకి అక్టోబర్ 12 శనివారం వరకు ఉంటాయి. తర్వాత కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మొదటి రోజే మనం కలశ స్థాపన అయితే చేసుకోవచ్చు. కలశ స్థాపన చేసుకోవడానికి సమయం వచ్చేసి గురువారం 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు, అలాగే మధ్యాహ్నం 11:46 నుండి 12:47 వరకు ఉంటుంది. అమ్మవారికి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ అయితే ఉంటుంది. ఇది పాడ్యమి నక్షత్రం, హస్త నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈ రోజు అమ్మవారిని ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలు, తుమ్మి పూలతో పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారి చీర కలర్ అయితే లేత గులాబీ రంగు చీర. ఈ రోజు మనం చేయవలసిన దానం అయితే బ్లౌజ్ పీస్. ఫలితం వచ్చేసి సద్బుద్ధి, కార్యసిద్ధి, అలాగే నిషేధించవలసిన వస్తువులు అయితే చల్లని వస్తువులు. ఈ రోజు మనము జపించవలసిన మంత్రము ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః. అలాగే దీంతో పాటు మనం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, లేకపోతే అష్టోత్తరాలు కానీ ఇలా ఏమైనా చదువుకోవచ్చు. పూజా టైమింగ్స్ ఉదయం 5:06 నుంచి 9:48 లోపు, అలాగే ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు, ఇక సాయంత్రం 4:59 నుంచి 6:35 లోపు అయితే పూజను కంప్లీట్ చేసుకోవాలి. రెండవ రోజు అనగా శుక్రవారం అమ్మవారికి ఈ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అయితే ఉంటుంది. ఈ రోజు తిథి విద్య, నక్షత్రం చిత్త, నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈ రోజు అమ్మవారిని తామర పూలు లేదా కలువ పూలతో పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారి చీర రంగు నారింజ లేదా కనకాంబరం రంగు. ఈ రోజు ఎర్రటి గాజులను అయితే దానం చేయాలి. దాని వలన తేజస్సు పెంపొందుతుంది. సో ఈ రోజు మనం నిషేధించవలసింది వంకాయ. జపించవలసిన మంత్రం ఓం శ్రీ గాయత్రీ దేవి అయి నమః. పూజా టైమింగ్స్ ఉదయం 5:06 నుంచి 8:15 లోపు, తిరిగి ఉదయం 9:03 నుంచి ఉదయం 10:30 లోపు, అలాగే సాయంత్రం 4:59 నుంచి 6:35 లోపు చేసుకోవాలి. మూడవ రోజు అనగా శనివారం ఈ రోజు అమ్మవారికి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే ఉంటుంది. ఈ రోజు తిథి తదియ, నక్షత్రం స్వాతి, అలాగే నైవేద్యం గారెలు, కొబ్బరన్నం. ఈ రోజు అమ్మవారిని పొగడ పూలు, మల్లెపూలతో పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారి చీర రంగు గంధం రంగు. అలాగే ఈ రోజు చేయవలసిన దానం అన్నదానం. దాని వలన మనకు ధనధాన్యములకు లోటుండదు. నిషేధించవలసిన వస్తువులు తరిగిన వస్తువులు. జపించవలసిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః. పూజా టైమింగ్స్ ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు, అలాగే ఉదయం 10:31 నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4:59 నుంచి 6:35 వరకు. తర్వాత 4వ రోజు అంటే ఆదివారం. ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అయితే కనిపిస్తారు. తిథి చవితి, నక్షత్రం విశాఖ, నైవేద్యం చక్కెర పొంగలి. అలాగే ఈ రోజు మనం అమ్మవారిని ఎర్రని కలువలు, ఎర్రని గులాబీలతో పూజించాలి. ఈ రోజు అమ్మవారి చీర రంగు బంగారు రంగు. అలాగే ఈ రోజు సహస్రనామ పుస్తకాల్ని దానం చేయాలి. దాని వలన అఖండ కీర్తి కలుగుతుంది. నిషిద్ధమైనవి ఉసిరికాయ. ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అయి నమః. ఇక పూజా టైమింగ్స్ ఉదయం 5:06 నుండి మధ్యాహ్నం 12:35 లోపు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి మనం పూజ ప్రారంభించుకోవచ్చు. తర్వాత 5వ రోజు అనగా సోమవారం. ఈ రోజు మనము అమ్మవారిని శ్రీ మహాచండీ దేవి అలంకరణలో చూడవచ్చు. ఈ రోజు తిథి పంచమి
పంచమి నక్షత్రం అనురాధ నైవేద్యం కట్టె పొంగలి ఇంకా వడపం. ఈ రోజు మనము అమ్మవారిని పసుపు పూలతో పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు అమ్మవారి చీర పసుపు రంగు చీర. ఈ రోజు మనం మన శక్తి కొలది ఏదైనా దానం చేయవచ్చు. దానికోసం మనకి విజయం ధైర్యం ఫలిస్తుంది. అలాగే ఈ రోజు మనకు ఇష్టమైన వాటిని మనం నిషేధించాలి. ఇక ఈ రోజు మనం జపించవలసిన మంత్రం ఓం శ్రీ మహాచండీ దేవి అయి నమః. ఇక పూజ టైమింగ్స్ వచ్చి ఉదయం 5:55 నుండి 7:30 లోపు, అలాగే ఉదయం 9:01 నుండి 12 లోపు, సాయంత్రం 5:59 నుండి 6:35 లోపు మనం పూజ చేసుకోవాలి. తర్వాత రోజు 6వ రోజు అంటే మంగళవారం 8వ తేదీ వస్తుంది. ఈ రోజు మనము అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అయితే చూడబోతున్నాము. ఈ రోజు తిది షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ, అలాగే నైవేద్యం పూర్ణాలు రవ కేసరి. ఇంకా మనం ఈ రోజు అమ్మవారిని తెల్ల కలువలు తెల్ల గులాబీ పూలతో పూజించాలి. ఈ రోజు అమ్మవారు మనకి నిండు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు మనం ఎవరికైనా దక్షిణనివ్వాలి. దాని వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి అయితే ఉంటుంది. ఈ రోజు మనం నిషేధించవలసింది ఉల్లిపాయ. ఈ రోజు మనం జపించవలసిన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమః. దీంతో పాటు మీరు ఏవి చదువుకోవాలనుకుంటే అవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇక పూజ టైమింగ్స్ వచ్చి ఉదయం 7:16 నుండి 8:17 లోపు, అలాగే ఉదయం 9:05 నుండి 12 లోపు, సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు మనం పూజను చేసుకోవాలి. తర్వాత 7వ రోజు. ఈ రోజు బుధవారం 9వ తేదీ. ఈ రోజు మనము అమ్మవారిని శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అయితే చూడొచ్చు. ఈ రోజు తిది సప్తమి, నక్షత్రం మూల నక్షత్రం, నైవేద్యం దద్దోజనం పాయసం. ఈ రోజు మనము అమ్మవారిని మారేడు దళాలు తెల్లని పూలతో పూజించాలి. అమ్మవారి చీర కలరు తెలుపు రంగు. ఈ రోజు మనము చదువుకు సంబంధించిన వస్తువులను అయితే దానం చేయాలి. దాని వలన ఐశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుంది. ఈ రోజు పుల్లనివి నిషేధం. జపించవలసిన మంత్రం ఓం శ్రీ సరస్వతి దేవి అయి నమః. ఇక్కడ ఈ మంత్రాన్ని 108 సార్లు అయితే జపించాలండి. నేను అది ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడైతే చెప్తున్నాను. ఈ రోజు పూజ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:06 నుండి 9:10 లోపు, అలాగే ఉదయం 10:50 నుండి 11:23 లోపు, సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు మనం పూజను పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ రోజు మూల నక్షత్రం కాబట్టి అక్షరాభ్యాసానికి కూడా చాలా మంచి రోజు. అక్షరాభ్యాసం కోసం మంచి ముహూర్త టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9:03 నుండి 9:27 వరకు, అలాగే సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు అయితే ఉంటుంది. తర్వాత 8వ రోజు అనగా గురువారం. ఈ రోజు మనము అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకరణలో అయితే చూడవచ్చు. ఈ రోజు తిది అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ, నైవేద్యం పులగం కదంబం. అమ్మవారిని ఈ రోజు మందారాలు ఎర్రని పూలతో పూజించాలి. అలాగే అమ్మవారి చీర రంగు ఎరుపు. ఈ రోజు మనము ఎర్రని చీర దానం చేయాలి. దాని వలన మనకు శత్రువులపై విజయం అనేది కలుగుతుంది. ఈ రోజు మనకు ఇష్టమైన వాటిని నిషేధించాలి. ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. పూజ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:06 నుండి 9:48 లోపు, అలాగే ఉదయం 10:36 నుండి 11:19 లోపు, సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు అయితే పూజని ఫినిష్ చేయాలి. తర్వాత 9వ రోజు అంటే శుక్రవారం. ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో అయితే కనిపిస్తారు. ఈ రోజు తిది నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ, నైవేద్యం చింతపండు పులిహోర. అలాగే ఈ రోజు అమ్మవారిని నల్ల కలువలు శంకు పూలతో పూజ చేసుకోవాలి. అమ్మవారి చీర రంగు నీలి రంగు లేదా కాఫీ కలర్. ఈ రోజు మన చేతులతో చేసిన వంటకాలను మనం దానం ఇవ్వాలి. దాని వలన ధైర్యం విజయం అనేది కలుగుతుంది. ఈ రోజు రాత్రి భోజనం అనేది నిషేధం. ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవి అయి నమః. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది, కొంచెం గమనించగలరు. పూజ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:06 నుండి 8:15 లోపు, ఉదయం 9:03 నుండి 9:43 లోపు, అలాగే సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు పూజని పూర్తి చేసుకోవాలి. ఇక 10వ రోజు అంటే ఇదే మనకి లాస్ట్ రోజు కూడా. ఈ రోజు శనివారం
ఆదివారం వస్తుంది, దసరా పండుగ కూడా ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అయితే కనిపిస్తారు. ఈ రోజు తిథి దశమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. అలాగే నైవేద్యం మనం మహా నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధంతో కూడిన పూలతో అమ్మవారిని పూజ చేసుకోవాలి. అమ్మవారి చీర రంగు ఆకుపచ్చ కలరు. ఈ రోజు మనము పూలు లేదా పూలమాలను దానం చేయాలి. దాని వలన శక్తి సౌభాగ్యం అనేది మనకు సిద్ధిస్తాయి. ఈ రోజు గుమ్మడికాయ నిషి. అలాగే ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అయి నమః. ఈ రోజు పూజ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుండి 9 లోపు, అలాగే 10:31 నుండి 1:30 లోపు, సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు అయితే పూజను కంప్లీట్ చేయాలి. ఈ విజయదశమి రోజు మనము వాహనాలను కూడా పూజించుకుంటాము. దానికి అనువైన సమయం వచ్చేసి ఉదయం 11 గంటల నుండి 11:23 లోపు, అలాగే మధ్యాహ్నం 12:57 నుండి 1:20 లోపు పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టడానికి విజయ ముహూర్తం కూడా ఉంది. మధ్యాహ్నం 1:43 నుండి 2:30 వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ రోజు మనకు దగ్గరలో ఉన్న శమీ వృక్షం ని కూడా మనము దర్శించుకుంటాము. సో ఇంతేనండి నవరాత్రులకు సంబంధించిన అప్డేట్ అయితే. నాకు తెలిసి ఈ వీడియోలో నేనైతే అన్ని వివరాలు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇదైతే నా ఓన్ కంటెంట్ అస్సలు కాదండి. చాలా దగ్గర నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకు అందించడం అయితే జరిగింది. ఇందులో ఏదైనా తప్పులుంటే ఐఎమ్ సో సారీ అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్